హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గరిజలు ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం రండి. పిండిని కలుపుకోవడానికి ఒక బేసన్ని తీసుకొని అందులో 2 గ్లాసుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని బాగా మెత్తగా కలుపుకుంటేనే మనకు గరిజలు స్మూత్గా వస్తాయి. పిండిని మెత్తగా కలుపుకుంటూ ఒక పెద్ద ముద్దగా చేసుకోవాలి. పెద్దగా చేసి పెట్టుకున్న పిండి ముద్దను కట్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. గరిజల్లోకి స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 గ్లాస్ రవ్వని వేసుకొని రవ్వనంతా దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు రవ్వని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. అందులో మనం రవ్వ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ రవ్వని తీసుకున్నాం కాబట్టి మనం 1.5 గ్లాస్ షుగర్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్స్చర్లో కొద్దిగా పాలని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్టఫింగ్ నీట్గా ఉంటుంది. అండ్ అలాగే చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీలా పాముకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు గరిజల్లో ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనకి ఉంటుందన్నమాట. అలాగే అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గరిజల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా గరిజల్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.